కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇప్పుడే ఫ్యాన్ ఆన్ చేశాను. ఫట్టుమని వేయగానే కరెంటు ఫట్టుమని లేచిపోయింది. ఎక్కడన్నా వైర్లు షార్ట్ అవుతే ఎలాగా ఫ్యూజులు లేచిపోద్దో అలాగా లేచిపోయింది. అలాగే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ఫ్యూజులు కూడా ఫలితాల రోజు లేచిపోయాయి. ఈ ఉచిత పథకాలకు కకృతిపడి తెలంగాణ ప్రజలు మంచి నాయకత్వాన్ని పోగొట్టుకున్నారు, మంచి ఫెసిలిటీస్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేవలం వ్యతిరేకత, అంటే వాళ్ళ మీద పగ తీర్చుకోవడము, వాళ్ళ మీద పడి ఏడవడము, వాళ్ళని బొంద పెడతాము, వాళ్ళని చంపుతాము, వాళ్ళని గోతిలో పెడతాము అనే పనికి మాలిన డైలాగులు వాళ్ళ హోదాకు ఎంత నీచమైన పేరు తీసుకొస్తున్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దేశంలో కాదు విదేశాల్లోకి వెళ్ళి కూడా పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకులు మన తెలంగాణలో ఉన్నందుకు మనం అంతా సిగ్గుపడాలి.